హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం వేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది వచ్చి 300 లీటర్ బ్లూ స్టార్ డీప్ ఫ్రీజర్. ఇది మనకు జస్ట్ ఒక బాక్స్ వరకే వచ్చినది, అంటే కండెన్సర్ లేదు. గాలి అనేది లాగి ముందు తోస్తూ ఉంటుంది. మోటార్ అనేది సీటింగ్ చేసాము. ఒకవేళ మాకు కండెన్సర్ అవసరం లేదు అనుకుంటే 10కి 10 లేదంటే 10కి 11 సైజు మనకు షాప్లో దొరుకుతుంది. దాన్ని అటే నీట్గా సీటింగ్ పెట్టేసి మామూలుగా మనం 5 వాట్స్ ఫ్యాన్ దొరుకుతుంది. మనం మామూలుగా మెటల్ రెక్క వస్తుంది కదా, ఆ ఫ్యాన్ కూడా సీటింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఇది బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనేసి మనం అన్ని దీంట్లోనే సర్దుతున్నాము. అంటే ఆర్డర్ మనం తీసుకున్న రేటు దాని తగినట్టే మనం ఇవన్నీ కూలర్ వచ్చి ఒక 8 ఫీట్ అట్లా వాడుతున్నాము. 0.36 సైజు వాడేది. అంటే ఇదన్నీ ఒక ఫ్రిడ్జ్ పర్పసే కాబట్టి ఆ సైజు మనం వాడేది. ఒకవేళ దీంట్లో లోపల మనం
4 రో కాకుండా ఒక 6 లేదంటే 8 రో అట్లా చుట్టేసి మంచి హెవీ రేంజ్ కంప్రెసర్ కూర్చోబెడుతున్నాము. లేదు దీంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా, ఆ సైజు కంప్రెసరే ఉంది, జస్ట్ ఇన్నర్ వరకే లీక్ అనుకుంటే ఒక 6 లేదు 7 రో చుడుతున్నాం అనుకుంటే అప్పుడు మనం 0.4 ఆ విధంగా కేబులర్ కూడా హెవీ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్ పర్పస్ గంట 15 నిమిషాలు యావరేజ్గా పెడితే ఫ్రీజర్ బాక్స్కి మనకు రిజల్ట్ అనేది నీట్గా ఉంటుంది. పైపుల లెంత్ ఎక్కువ కాబట్టి లోపల ఎయిర్ ఏం లేకుండా నీట్గా లాగేసిందంటే మనకు గ్యాస్ కొంచెం తీసుకున్న కంప్రెసర్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే ఈ పైపుకి ఈ బాక్స్కి బాడీకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. మామూలుగా మనం పైప్ చుట్టితే దానికి మెటల్ పేస్ట్ పెట్టి నీట్గా వచ్చి ఫిల్ చేయాలి. రెండు బాండింగ్ బాగా అతుక్కొని ఉన్నట్టు ఉండాలా.
అలా అతుక్కొని ఉంటేనే ఈ పైపు మీద ఐస్ చుట్టి కట్టేటప్పుడు ఆ బాక్స్కి ఆనుకొని అటే రేక్ మీద అటే సైడ్ వచ్చి ఐస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అప్పుడే మనకు బాక్స్ లోపల కూలింగ్ అనేది వస్తుంది. లేదు అటే ఒకవేళ చేసే పనితో చేస్తే ఏమవుతుందంటే త్వరగా రిటర్న్ ఐస్ వరకు మనకేమో కంప్రెసర్ దాకా వచ్చేస్తుంది, కానీ లోపల రౌండ్గా మల్లెపూలాగా బాగా ఐస్ కట్టి ఉంటుంది, కానీ బాక్స్ లోపల కూలింగ్ అయితే ఉండదు. చుట్టూ ఐస్ అయితే చూడొచ్చు, కానీ కూలింగ్ అయితే రాదు. స్టార్టింగ్ అయితే ఐస్ స్టార్ట్ అయి ఉన్నది. మనకు 4 పైపు మొత్తం నీట్గా ఐస్ వచ్చేదాకా అబ్జర్వేషన్లో చూసుకునేసి రిటర్న్ ఐస్ స్టార్ట్ అయ్యేదాకా మనం వస్తేనే 100% మనం అనుకున్నంత కూలింగ్ వస్తుంది లోపల. లేదనుకుంటే మూడు పైపు పర్ఫెక్ట్గా అయిపోయి 4వ పైపు స్టార్ట్ అయి ఉన్నది. ఇది ఇంకా కొంచెంసేపు ఉంటే నీట్గా ఫుల్ అయిపోయి రిటర్న్ ఐస్ దాకా వచ్చేస్తుంది. ఆ విధంగా వస్తేనే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. రిటర్న్ ఐస్ లైట్గా స్టార్ట్ అయిపోయింది అంటే లోపల పైపులు మొత్తం బాగా ఐస్ వచ్చిన్నదని లెక్క. చూద్దాము. లేదు పిండి అలా పెట్టుకునేదానికి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ బాక్సు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా కమెంట్స్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే లేదా ఏదైనా సజెషన్ ఉంటే మన ఫ్రెండ్స్కి మర్చిపోకుండా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని రికమెండ్ చేయండి ఫ్రెండ్స్.